ఆహ్, ఏదో ఒక శాఖలో కోత ఇక పెట్టాల్సిందే. రెండో అంశానికి సంబంధించి నిన్న రేంజ్ డీఐజీ మాట్లాడారు, చూశారు కదా. విదేశాల్లో అయితే ఈ ఉరి శిక్షలు ఉంటాయి, ఇట్లాంటి అరాచకాలకి గల్ఫ్ కంట్రీస్తో అయితే రాళ్లతో కొట్టి చంపుతారు. మనం ఆ స్థాయిలో కాకపోయినా తీవ్రమైన చర్యలు ఏమైనా తీసుకునే అవకాశం ఉందా? దీంట్లో కూడా డాడ్జీ చేసే ప్రమాదం ఏమన్నా కనిపిస్తుందా? మొత్తం మీద సోషల్ మీడియా అనేది రెండు వైపులా పదును గల కత్తిలాంటిది అయిపోయింది. నాణ్యానికి బొమ్మ బొరుసు అన్నట్లు కొన్ని ఉపయోగాలు ఉన్నాయి. కొన్ని వచ్చేసి తీవ్రమైనటువంటి అనర్థాలు కూడా ఉన్నాయి. కాబట్టి మనము రాను ఉపయోగం కంటే ఈ యొక్క అనర్థాలు ఎక్కువైపోయి వ్యక్తిత్వ హననకు పాల్పడము ఇది ఎక్కువ జరుగుతుంది కాబట్టి ఉన్న చట్టాల పరిధిలోనా సరే తీసుకోవాలి. మనం వచ్చేసి అక్కడ చట్టాలు వాళ్ళు ఇంప్లిమెంట్ చేస్తారు. మన చట్టాల ప్రకారమైన యాక్షన్ తీసుకోవాలి. మిగతా వాళ్ళకి వచ్చేసి కొంత భయం లేకుంటే, భయం అంటే మనం వచ్చేసి చట్ట పరిధిలోనే భయం. మనం ఏమి వచ్చేసి భావ ప్రకటన స్వేచ్ఛకు అని సోషల్ మీడియా అని చెప్పేసి ప్రతిదానికి మళ్ళా అదొక సాకు చూపి అందరినీ వేసే పరిస్థితి ఉండకూడదు. దాంట్లో కూడా ఉంటాయి. ఇప్పుడు విద్య వద్దు, మద్యం వద్దు అని అన్నాను అనుకోండి, అది వచ్చేసి ప్రభుత్వానికి కొంత ఇబ్బందికరమైనదే. కానీ అది సోషల్ భావ ప్రకటన స్వేచ్ఛ కిందకే వస్తుంది. ఇప్పుడు తల్లికి వందనం నిల్, తండ్రికి ఇంధనం ఫుల్ అంటాము. దానికి ప్రభుత్వానికి వచ్చేసి కొంత మద్యం పాలసీ మీద ఇబ్బంది అవుతుంది. కానీ దాన్ని సోషల్ మీడియాలో పెట్టారని చెప్పేసి యాక్షన్ తీసుకుంటా ఉంటే కుదరదు. కానీ కొన్ని వచ్చేసి చాలా తీవ్రమైన నేరాలు. రైట్. ఒకసారి పెద్దిరెడ్డి రవికిరణ్ గారు, బీజేపీ అధికార ప్రతినిధి, చూశారు కదా డాక్టర్ తులసిరెడ్డి గారి విశ్లేషణ. 1,40,000 ఏది ఇన్ యాంటిసిపేషన్ 80,000 కోట్లు రాబడి వస్తుంది అనుకున్నా కూడా వచ్చేది 1,40,000 చిల్లరే, చూపించింది 2.94 లక్షల కోట్లు. పెద్దిరెడ్డి రవికిరణ్ గారు, ముందుగా మీకు తోటి ప్యానలిస్టులకి, నైన్టీ టీవీ వీక్షకులందరికీ శుభోదయం అండి. ఇప్పుడు మొదటిగా వైసీపీ ఎమ్మెల్యేలు శాసనసభకు రావట్లేదు, చర్యని తీసుకోవచ్చా అంటే, పెద్దలు డాక్టర్ తులసిరెడ్డి గారు చెప్పినట్టు సాంకేతికంగా దొరకలేండి. వీళ్ళు సాంకేతికంగా దొరకకుండా దానిలో స్థితప్రజ్ఞులుగా తప్పించుకుంటారు. కాకపోతే ఇప్పుడు శాసనసభ ఉన్నది శాసనసభ్యుల్ని ప్రజలు, శాసనసభ్యులు కావచ్చు లేదా పార్లమెంట్ సభ్యులు ప్రజలు ఎన్నుకుని చట్టసభలు పంపించేది, చట్టాలు చేయమని, చట్టాల మీద చర్చ చేయమని, ప్రజల సాధక బాధకాల మీద చర్చించమని, వారికి దిశానిర్దేశం చేసి అతి కీలకమైనటువంటి చట్టాలు చేయడంలో పాత్ర పోషించమని పంపిస్తున్నారు. అంతేగాని వాళ్ళ నియోజకవర్గంలో ఏదో ఎస్ఐలు, సిఐలు పోస్టుల్లో పైరువీలు చేసుకోమనో, లేకపోతే ఇసుక, మద్యం రకరకాల చేదోర్చమనో, లేకపోతే అహంకారపూర్తిగా డాంబికాలు పోమనో కాదు కదా ప్రజలు ఎన్నుకుంటుంది. సో మీకు ఇచ్చినటువంటి విద్యుత్ ధర్మాన్ని, ప్రజలు ఇచ్చిన విద్యుత్ ధర్మాన్ని మీరు విస్మరించి చట్టసభలకి ఎందుకు వెళ్ళాలంటున్నారు? ఒకే ఒకటి కారణం, మీకు ప్రభుత్వం మీద అలక లేదు, ప్రభుత్వం మీద కోపం లేదు. మీ అలక, కోపం, ఆగ్రహం లేకపోతే అహంకారం అంతా ప్రజల మీద చూపిస్తున్నారు. ఎందుకంటే వైసీపీ పార్టీకి ఓవరాల్ గా ప్రభుత్వం మీద ఆగ్రహం, కోపం ఉందనుకోండి, శాసన మండలికి కూడా వెళ్ళకూడదు. శాసన మండలికి వెళ్తూ శాసనసభకు నేను వెళ్తున్నానంటే కేవలం ఒకటే అహంకారం. నాకు ప్రధాన ప్రతిపక్ష హోదా ఇస్తేనే నా మిగతా 10 మంది సభ్యులతో నేను వస్తాను, లేకపోతే 10 మంది రానేవను, నేను రాను అంటే అహంకారం కాదా? ప్రజలు ఇచ్చినటువంటి నీకు పులివెందుల ఎమ్మెల్యేగా మిమ్మల్ని లేకపోతే వేరే ఎమ్మెల్యేలని ఎన్నుకొని పంపించింది చట్టసభలు చేయమని, కానీ మీ అహంకారాలకు పోమని కాదు కదా. మీ అహంకారాలకి, డాంబికాలకి వేదిక శాసనసభ కాదు కదా. ప్రజాస్వామ్యంలో ఈ అసెంబ్లీ గారి, పార్లమెంట్ గారి దేవాలయం. మీకు ప్రజలు ఇచ్చినటువంటి మ్యాండేట్ ని మీరు అనుసరించి ఫాలో అవ్వాలా వద్దా? అంతేగాని మీ యొక్క, నా అంతట సూర్యుడు మగవాడిని ధీరుణ్ణే మీరు ప్రధాన ప్రతిపక్ష హోదా ఎవరా అంటే ప్రజల మీద మీరు కోపం చూపిస్తారు. అది ప్రభుత్వం మీద కాదు, ప్రజలు నాకు ఇవ్వలేదు, ప్రజలు దూషిస్తున్నారు. ప్రజలు ఇవ్వని దానికి, ఇచ్చిన దానికి సరిపెట్టకుండా ఇవ్వని దాని గురించి నువ్వు పేచీలు పెట్టి చేయటం ఎంతవరకు కరెక్ట్? పైకొచ్చు శాసన మండలికి వెళ్తారు, మళ్ళీ అక్కడికి వెళ్తున్నారు కదా. మళ్ళీ ఉభయ గోదావరి జిల్లాల్లోనూ, కృష్ణా గుంటూరులోనూ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ పోటీ చేయము, ఏంటంటే ఏదో పెద్ద లా అండ్ ఆర్డర్ సమస్య వచ్చేది. మళ్ళీ విజయనగరంలో స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికలు పోటీ చేస్తాం. ఆ క్యాండిడేట్ కూడా నాయుడు గారు పేరు అనౌన్స్ చేశారు. ఒక జిల్లాలోనేమో శాంతి భద్రత సమస్య, పోటీ చేయరా, ఇంకో జిల్లాలోనేమో మీకు ఓకేనా? ఏంటి అసలు, ఏంటి అగమ్య గోచరం? వైసీపీ పార్టీకి ఏదైనా మతి గాని ఉందా లేదా? ఏం చేస్తున్నారు మీరు అసలు ఈ యొక్క వైఖరి? శాసన మండలికి వెళ్తారు, శాసనసభకి వెళ్ళాం, విజయనగరం ఓకే, గోదావరి జిల్లాలో నాట్ ఓకే. అసలు మీరు రాజకీయ పార్టీగా అసలు మీరు ఉండాలా అక్కర్లేదా నిర్ణయం తీసుకోండి.
ప్రజలు కూడా దీని మీద ఆలోచించాలి. అసలు ఒక అంశం మీద ఒక విధానం లేదు, రకరకాల విధానాలు పెట్టుకున్న పార్టీ అసలు ప్రజాస్వామ్యంలో ఉండగా అర్హత ఉందా లేదా మీకు మీరు ఒకసారి ఆత్మ పరిశీలన చేసుకోవాలి. మీరు ప్రధాన ప్రతిపక్ష హోదా కావాలని ఆల్రెడీ మీరు హైకోర్టులో కేసు చేశారు. నిన్న కూడా విచారణ జరిగింది. కేసు 4 వారాలు వాయిదా వేశారు. ఓ పక్క కేసు జరుగుతా ఉంటే మ్యాటర్ సబ్సిడైజ్ అయితే నాకు అదే కావాలని చెప్పి రాకుండా మానేది ఎంతవరకు విజ్ఞత జగన్మోహన్ రెడ్డి గారు? మీరు ఆలోచించాలి కదా. మీరు ఒక మాజీ ముఖ్యమంత్రి అయ్యింది, మీ యొక్క శాసనసభ్యులు కూడా మీరు శాసనసభను అనేది తొలిసారి శాసనసభ్యులు మీ దాంట్లో వాళ్ళకు కూడా కనీసం అవగాహన కలిగించట్లేదు. మీరు వాళ్ళు కూడా కనీసం గుమ్మం ఇట్లేదు, ఎక్కడే ఉండట్లేదు. మీరు ఎంతో ఇది అప్రజాస్వామికం కదా. మీరు దాన్ని ఒకసారి పునః పరిశీలించుకోవాలి. రెండో విషయం, ఓకే బడ్జెట్ విషయంలో ఓకే మనకి తెలిసింది, కొన్ని సంవత్సరాలుగా చూస్తున్నాము. అంకెలు వేరుగా ఉండొచ్చు. అయితే నేనేంటంటే సూపర్ 6 అంశంలో నేను చెప్పేది ఏంటంటే ఆల్రెడీ మా ప్రభుత్వం ఒకటి ఉచిత గ్యాస్ ఆల్రెడీ అమలు చేసేసింది. ఈ 4 మాసాలకు సంబంధించినటువంటి ముందస్తు పేమెంట్ కూడా గ్యాస్ ఏజెన్సీకి పే చేసేసింది, ఒకటి అమలు అయిపోయింది. రెండోది ఈ బడ్జెట్ లో కేటాయించి అన్నదాత సుఖీభావకి బడ్జెట్ కేటాయింపు చేశారు. అలాగే తల్లికి వందనం అది కూడా కేటాయింపు చేశారు. అలాగే మహిళలకి 1500 రూపాయలు ఇచ్చేదాన్ని కూడా 3500 కోట్లు కేటాయించారు. సరే ఎక్కువ తక్కువ తులసిరెడ్డి పెద్ద తులసిరెడ్డి గారు చెప్పినట్టు ఎక్కువ తక్కువ ఉండొచ్చు, దాన్ని కావాలనుకుంటే మళ్ళీ చేసి పెంచుకుంటారు. ఇందాక వారే చెప్పారు ఆ వెసులుబాటు రాష్ట్ర ప్రభుత్వాలు ఉంటే కొంచెం మార్చుకుంటా ఉంటారు, చేసుకుంటారు. సో దాని తగ్గట్టు అసలు కేటాయింపులు చేశారు. ఎక్కువ తక్కువ ఉంటే సవరించుకుంటారు. ఇంకా 5వది ఉచిత బస్సు విషయం కూడా గౌరవ మంత్రి గారు ప్రశ్న ఒకటి స్పష్టంగా చెప్పారు. ఈ యొక్క క్యాలెండర్ సంవత్సరంలోనే అమలు చేస్తాము. ఆ రకంగా మేము దిశలో అధ్యయనం చేస్తాం. దీని సమస్య ఉందంటే వాసుదేవన్ గారు, ఇప్పుడు ఉచిత బస్సులు మొదలు పెట్టింది కాంగ్రెస్ పార్టీ కర్ణాటక తెలంగాణలో మొదలు పెట్టారు. ఇప్పుడు కర్ణాటకలో మొదలు పెట్టిన దాంట్లో ఆటో డ్రైవర్లు ఆత్మహత్యలు జరిగిపోతున్నాయి, వాళ్ళ కుటుంబాలన్నీ రోడ్ల మీద పడుతున్నాయి. ఇప్పుడు అక్కడ DCM డిప్యూటీ సీఎం ఏమంటారు, నాకు అనేకమైన బిల్స్ వస్తున్నాయి, ఉచిత బస్సు వల్ల మహిళల నుంచే ఇబ్బందులు అవుతున్నాయి అన్నారు. అలాగే తెలంగాణ కూడా ఇబ్బందులు ఏమవుతుందంటే కొండడానికి ముందేస్తే ఉండడానికి కూడిన పరిస్థితులు ఉంటున్నాయి. సో ఎందుకంటే ప్రభుత్వం దీన్ని 1 ఆలోచించుకోవాలి. దీనిలో గెయిన్ అయ్యే వర్గాలు ఉన్నాయి, తీవ్రంగా నష్టపోయి ఆత్మహత్యలు చేసుకునే వర్గాలు ఉన్నాయి. సో దీన్ని ఆలోచించి ఏ రకంగా పక్క రాష్ట్రాల్లో ఇబ్బందులు వస్తాయి, అటువంటి ఇబ్బందులు మన రాష్ట్రం రాకుండా, వారి యొక్క జీవితాలు చెదరవకుండా అటు మహిళలకి మంచి జరగాలి, దానికి ఉన్నటువంటి అనుబంధంగా ఉన్నటువంటి సమాజంలో వివిధ ఉపాధి అవకాశాలు పొందిన వాళ్ళు ఏదంటే మీకు ఇప్పుడు ఎట్లా ఉందంటే ముందు చూస్తే నుయ్యి వెనక చూస్తే గొయ్యిలాగా ఉంది మీ ప్రభుత్వానికి, కుటుంబ ప్రభుత్వం. దాన్ని ఇంప్లిమెంట్ చేద్దామంటే పైసలు ఒక్కటే కాదు, సామాజిక పరంగా ఎదురయ్యే సమస్యలు కూడా సవాళ్ళు కూడా మనం 2 రాష్ట్రాల్లో చూస్తున్నాం, కర్ణాటకలోను తెలంగాణలోను. మీరే కానీ తెలంగాణ మొండిగా అమలు చేస్తోంది. ఏదో ఒకటి మనం హామీ ఇచ్చాం, మీరు కూడా కట్టుబడి ఉండాలి కదా. పీపుల్ ఎక్స్పెక్టేషన్స్, మీకు ఓటేసిన వాళ్ళు ఎక్కువ శాతం ఉన్నారు, మహిళలు ఉన్నారు. అది అమలు చేయమంటలే కదా గౌరవ మంత్రి గారు కూడా, INPR మంత్రి గారు ప్రస్తుతం చాలా స్పష్టంగా చెప్పారు, ఈ క్యాలెండర్ ఇయర్ లోనే అమలు చేస్తా ఉన్నారు. అమలు కట్టుబడి ఉన్నాం. అదే నేను మీ ఛానల్ ద్వారా ప్రజలకు చెప్పేది ఏంటంటే ఇటువంటి సాధక బాధకాలు ఉన్నాయి, ఆత్మహత్యలు జరుగుతున్నాయి, ఆటో డ్రైవర్లు ధర్నాలు చేస్తున్నారు వాళ్ళు అమలు చేస్తున్న రాష్ట్రాల్లో. సో అటువంటి సమస్యలు రాకుండా ఏ రకంగా అధిగమించాలని మనం అధ్యయనం చేయాలి. అందుకని గుడ్డెద్దు చేలో బట్టి చేసేసాం అనుకోండి, రేపు రాష్ట్రంలో ఆ సమస్య వచ్చింది అనుకోండి, ఏం చేశారా మీరు పక్క రాష్ట్రాల్లో జరుగుతుంటే కనీసం మీరు అధ్యయనం చేయాలి కదా అని తులసిరెడ్డి గారు లాంటి వాళ్ళు అడుగుతారు. మా రాష్ట్రంలో చేసాం, అక్కడ వాళ్ళు చచ్చిపోతున్నారు, అది మీకు తెలుసు కదా, మీరు వెళ్ళి గుడ్డెద్దు చేలో బట్టి చేశారని అంటారు. అందుకనే దాని మీద అధ్యయనం చేసి ఈ క్యాలెండర్ ఇయర్ లోనే అమలు చేస్తా ఉన్నాం, మళ్ళీ ఎప్పుడు అమలు చేస్తా అంటలేదు. అలాగే నిరుద్యోగ వృత్తి గురించి కూడా మంత్రి గారు చెప్పారు, ఈ ఆర్థిక సంవత్సరం కాదు వచ్చే ఆర్థిక సంవత్సరం చూస్తాను కూడా స్పష్టం. సో ఎక్కడ వీళ్ళు ఎస్టిమేషన్లు లేవండి, మా ప్రభుత్వం చాలా స్పష్టంగా ఉంది, ఏ రకంగా చేయాలి, ఎలా చేయాలో ముందుకు వెళ్తున్నాం. సరే బడ్జెట్ కేటాయింపుల్లో కొంచెం ఆదాయ వ్యయాలు ఎప్పుడు ఉండే, వాడు చెప్పినట్టు ఎక్కువ ఉంటాయి తక్కువ ఉంటాయి, దీన్ని సెట్ చేసుకుంటారు, వచ్చే ఆదాయానికన్నా ఎక్కువ కూడా చూపిస్తుంటారు. సో ఓవరాల్ గా అయితే సూపర్ 6 ఏదైతే రాష్ట్రం చెప్తుందో దానికైతే స్పష్టమైన రోడ్ మ్యాప్ కూడా ఇచ్చారని చెప్పి మాత్రం మీ ఛానల్ ద్వారా నేను తెలియజేసుకున్నాను. రైట్ దారా గోపి గారు, సరే బడ్జెట్ అంశం అయిపోయింది, జగన్మోహన్ రెడ్డి గారి చట్టం పట్ల ఆయనకున్న గౌరవం గురించి మాట్లాడుకున్నాం. ఈ సజ్జల